హాయ్ ఆల్, ఇప్పుడే జియో హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'డిఎస్ అరే' అనే ఒక మూవీ చూసామన్నమాట. స్టారింగ్ ప్రణబ్ మోహన్ లాల్. అదే మన మోహన్ లాల్ గారి అబ్బాయి. 'డిఎస్ అరే' అంటే ఏంటంటే ఇది వచ్చేసి ఒక లాటిన్ ఫ్రేజ్ మాట. డే ఆఫ్ రాత్ అని మీనింగ్ వస్తది. అంటే పనిష్మెంట్ డే అని అనుకోవచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే నాకు అంతా బానే అనిపించింది. చాలా మంచిగా తీశారు. కొన్ని జంప్ స్కేర్స్ ఉన్నాయి. మంచి సీన్స్ ఉన్నాయి. ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ వాడారు. అంతా చాలా అనిపించింది. కానీ కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే లాస్ట్‌లో క్లైమాక్స్‌లో కొన్ని ఆన్సర్స్ అనేవి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అవి వాళ్ళు ఇవ్వరమాట. కొంచెం నాకు అక్కడ డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. అది కాకుండా మిగతా సినిమా అంతా చాలా బాగుందిమాట. ప్లాట్ ఏంటంటే మన హీరో వచ్చేసి ఒక చిల్ గా మాట. ఎక్కువగా పార్టీ కల్చర్ అవి అలవాటు ఉంటాయి. సో మనోడు ఫుల్‌గా చిల్ అవుతూ ఉంటాడు. ఇలా ఉండగా ఏమవుద్దంటే ఒకరోజు మనోడు పార్టీలో ఉండగా వీళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక న్యూస్ అనేది తెలుస్తదన్నమాట. వీళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పి. ఆ అమ్మాయితో మన హీరోకి ఒక చిన్న బాండింగ్ అనేది ఉంటది. సో నెక్స్ట్ డే ఎళ్లి కలుద్దాం అనుకుంటాడు. వెళ్లి వచ్చిన తర్వాత వాడి ఇంట్లో కొన్ని అన్‌యూజువల్‌గా కొన్ని జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే వీడికి ఫిజికల్‌గా కూడా కొంచెం డ్యామేజ్ అనేది అయితూ ఉంటది. సో ఇదేదో సూపర్ న్యాచురల్‌గా ఉంది. ఈ అమ్మాయి నా మీద కక్ష కట్టేసిందని చెప్పి ఒకడిని హెల్ప్ అడుగుతాడు దీనికోసం. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ అమ్మాయే నిజంగా వీడిని చంపాలనుకుంటుందా? అసలు వీడు ఆ అమ్మాయిని ఏం చేశాడు? లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? అసలు ఏం జరిగింది? అని తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాలన్నమాట. బేసిక్‌గా ఈ డైరెక్టర్ యొక్క స్టోరీ టెల్లింగ్ అనేది నాకు నచ్చుతదన్నమాట. తిన ప్రీవియస్ మూవీస్ వచ్చేసి 'భూతకాలం', 'బ్రహ్మయుగం' ఆ మూవీస్ కనుక మీకు నచ్చితే ఈ మూవీ కూడా నచ్చుతది. ఇది కూడా కొంచెం అదే ఫార్మాట్‌లో ఉంటదన్నమాట. అండ్ ఇంకొకటి బావుందేంటంటే దీంట్లో వీళ్ళెక్కడ వీఎఫ్ఎక్స్, సీజీ అనేది ఎక్కువగా వాడకుండా చాలా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అనేవి వాడి జంప్ స్కేర్స్ అనేవి క్రియేట్ చేశారు. అవి బావున్నాయి. అండ్ కొన్ని సీన్స్‌లో వర్కౌట్ అయ్యాయి కూడా. అండ్ ఇంకొకటి బాగా నచ్చిందేంటంటే ఈ మూవీలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. దాంట్లో ఒక 3 క్యారెక్టర్స్‌కి యాక్టింగ్ స్కోప్ అనేది ఉంటది. వాళ్ళ యాక్టింగ్ గనక సరిగ్గా చేయకపోయి ఉంటే సినిమా మొత్తం బిస్కెట్ అయ్యేదన్నమాట. వాళ్ళైతే చాలా చేశారు. అందుకే మూవీ అనేది మంచిగా కనిపిస్తది మనకి చూడనీకి. అండ్ మూవీలో 70% వరకు మన హీరోనే కనిపిస్తాడు. చేశాడు తను గూడా. అండ్ ఈ సినిమాలో వీళ్ళు ఎక్కువగా పెద్ద పెద్ద సౌండ్ ఎఫెక్ట్‌లు ఏం వాడకుండా ఎయిర్‌ని వాడారన్నమాట. గాలి సౌండ్ ఒకటి, చిన్న చిన్న కొన్ని గజ్జల సౌండ్ ఇలాంటివి వాడారు. వాటితోనే జంప్ స్కేర్స్ అనేవి క్రియేట్ చేశారు. అది నాకు చాలా క్రియేటివ్‌గా అనిపించింది. అండ్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ సీన్ కూడా చాలా క్రియేటివ్‌గా అనిపించింది. అది బాగుందిమాట. అండ్ ఇంక ఈ మూవీలో నచ్చింది ఏంటంటే క్యారెక్టర్స్ అన్నీ మనోడికి ఉత్తినే హెల్ప్ చేసేస్తూ ఉంటారన్నమాట. ఒక క్వెషన్ అనేది ఎయ్యరు. చాలా సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసేసుకున్నారన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. ఇప్పుడు ఏదైనా మనం ఎవరి గురించని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే వాళ్ళు రిటర్న్‌లో కొన్ని క్వెషన్స్ అనేవి మనల్ని అడగాలి కదా! అలాంటివి ఏమి ఉండవు. వీళ్ళు అడిగిన దానికల్లా వాళ్ళు హెల్ప్ చేసేస్తూ ఉంటారు. అది నాకు పెద్ద కన్విన్సింగ్‌గా అనిపించలే. అదొకటి నాకు నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ చనిపోతాయి. చనిపోయిన తర్వాత ఏంటంటే అవి ఎందుకు చనిపోయి ఏంటి అనేది రీజన్ ఉండదన్నమాట. నాకది అస్సలు కన్విన్సింగ్‌గా అనిపించలే. మోటివ్ ఏది లేకుండా నార్మల్‌గా ఏదో స్పిరిట్ గేమ్ ఆడి ఇట్లా వచ్చిందంటే ఓకే. వర్కౌట్ అవుద్ది. కానీ ఇది అట్లా గాదు. కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళ వల్లే ఇవి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చూపిస్తారు. వాళ్ళకంటూ ఒక బ్యాక్ స్టోరీ కానీ ఏమి చూపించరన్నమాట. సో, మనం ఎమోషనల్‌గా అస్సలు కనెక్ట్ అవ్వం. పోతే పోనీలే అన్న ఫీలింగ్ వస్తదన్నమాట. అదొకటి నాకు కన్విన్సింగ్‌గా అనిపించలేదన్నమాట సినిమాలో. కొంచెం విజువల్‌గా ఏమైనా చూపించుంటే కొన్ని క్యారెక్టర్స్ గురించి కొంచెం మనం ఎమోషనల్‌గా మంచిగా కనెక్ట్ అయ్యేవాళ్ళం. అండ్ ఇంకా అవుట్‌పుట్ అనేది బాగుండదేమో అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. అండ్ క్లైమాక్స్‌లో కొంచెం క్లిఫ్ హ్యాంగర్‌లా పెట్టి వదిలేశారు. మేబీ పార్ట్ 2 ఏమైనా తీస్తారేమో చూడాలి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.